గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. సో ముందుగా మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ 90 పాయింట్స్ డౌన్తో 22,112 దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది. మెయిన్గా మనం చూసినట్లయితే నిఫ్టీ ఐటీలో మనకి మంచి కరెక్షన్ అయితే రావడం జరుగుతుంది. నిఫ్టీ ఐటీలో దగ్గర మనకి 1.17% డౌన్లో ట్రేడ్ అవడం జరిగింది. సో మనకి నిఫ్టీ 50 సెన్సెక్స్తో కంపేర్ చేస్తే నిఫ్టీ ఐటీ బాగా డ్రాగ్ చేసింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి అట్ పార్ విత్ నిఫ్టీ 50తో మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి గిఫ్ట్ నిఫ్టీకి అంత తేడా అయితే కనబడతలేదు. కాకపోతే ఏంటంటే మనకి డౌ జోన్స్లో కొంత రికవరీ, కొంత మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాం ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మనకి నాస్డాక్ కొంచెం నెగిటివ్, ఐటీ ఇండెక్స్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. మనకి ఈవెన్ యూరోప్ మార్కెట్స్ ఫ్లాట్గానే ఉన్నాయండి. సో ఓవరాల్గా మనకు కూడా రేపు కొంచెం రేంజ్ బౌండ్ విత్ మనకి అది నెగిటివ్ మూమెంటా పాజిటివ్ మూమెంటా, ఒకవేళ మూమెంటం ఉంటే ఎటు సైడ్ ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ రోజు చెప్పిన లెవెల్స్ ఎంతవరకు హార్న్ అయింది అనేది కూడా ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మనం క్లియర్గా లెవెల్స్, సో మోస్ట్లీ మనకు వచ్చేసి నెగిటివిటీ సైడ్ ఎక్కువ క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లుగానే మనము చెప్పాము. సో మనకి వన్స్ 22,200 మంత్స్ క్రాస్ అవుతా ఉంటే మనం వచ్చేసి డౌన్ సైడ్ వెళ్దాం అనుకున్నాము. ఆల్రెడీ మనం అదే మనము కంటిన్యూ చేసామండి. సో మనకు వచ్చేసి నెగిటివ్ సైడ్ మంచి మనకి ఈ రోజు అయితే రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. కాకపోతే రేపు కూడా ఎలా ఉండొచ్చు అనేది అంటే రేపు మనకి సింపుల్ ఫార్ములా మనం ఇక్కడ పెడదాము. సో నాకు ఇది వచ్చేసి 22,122. సో ఈ లెవెల్స్ ఏదైతే ఉందో 22,100, సో ఈ లెవెల్స్ దగ్గర మనకి రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే మాత్రం నాకు రేపు బాగా మనకి మా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది ఎక్కడ దాకా అంటే మనకి 21,950 దాకా మనకి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనకి నెగిటివ్ పిఈ సైడ్, పుట్ ఆప్షన్ సైడ్ మనకి మంచి మూమెంటం అయితే కనబడే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ గ్రాఫ్ ద్వారా మనకి గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ సిఈ సైడ్ వెళ్ళాలంటే మాత్రం మనకి బుల్లిష్ మూమెంటం రేపు కొంచెం నేనైతే ఎక్కువ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు బుల్లిష్ సైడ్. సో రేపైతే నేను ఉండాలనుకుంటాం అయితే నేను పిఈ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ మనము ఈ యొక్క క్యాండిల్ ఎక్కడైతే మనకి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుందో, సో ఈ యొక్క క్యాండిల్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని ఇమీడియట్గా మనం సెల్లింగ్ సైడ్ వెళ్దామని డిస్కస్ చేసాము. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 46,551 అయితే టచ్ అయింది. యాజ్ పర్ గ్రాఫ్ వచ్చేసి అది మీరు ఇక్కడ చూడాలి, 46,551 అయితే టచ్ అయింది. సో రేపు కూడా లెవెల్స్ ఎలా ఉండొచ్చు అంటే మనకి వచ్చేసి ఇక్కడ నెగిటివ్ ఫార్మేషన్ సైడే ఎక్కువ మనకి పుల్లింగ్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకవేళ నాకు గనక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ కనుక జరిగితే 40 to 50 పాయింట్స్ స్టాప్ లాస్తో దగ్గర నాకు 1, 2, 3, సో నాకు 45,903 దాకా నాకు ఛాన్స్ అయితే కనిపిస్తుంది రేపు మార్కెట్లో. ఎందుకంటే మనకి మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ మనకి హౌతీ రెబల్స్ అనేది ఒకటి మెయిన్ ఇంపాక్ట్ కూడా ఉందండి మార్కెట్ మీద. సో ఇది వచ్చేసి మనకి 45,903 దాకా కనిపిస్తుంది. లేదు ఒక రేంజ్ ఏదన్నా మనకి ట్రేడ్ అవుతుందంటే నేను అది మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. సో కొన్ని లెవెల్స్ నేను ఇక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనకి ఇది యూపీఎల్ అండి. యూపీఎల్ ఇది ఒకనొక టైంలో విపరీతమైన మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే జరిగింది. ఒకనొక టైంలో మనకి యూపీఎల్ వచ్చేసి సో దగ్గర మనకి 860 దగ్గర లెవెల్స్ దగ్గర ఉండాల్సింది, 900 లెవెల్స్ దగ్గర ఉండాల్సింది. ఆల్మోస్ట్ మనకి 50% డిస్కౌంట్తో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి డే క్యాండిల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డే క్యాండిల్ ద్వారా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏంటంటే మనకి ఇది యొక్క ఏ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందో ఇది వచ్చేసి మనకి ఇది చూడండి ఒక ఏబిసి ప్యాటర్న్. సో నాకు 500 and above ఫుల్ బుల్లిష్ మూమెంటం అయితే ఇది మనకి కనిపిస్తుంది. 500 and above విత్ స్టాప్ లాస్ ఆఫ్ 488 పెట్టుకోండి. అండ్ స్టాప్ లాస్ ఆఫ్ 488 పెట్టుకోండి. మనకైతే మనకి 500 above మీరు ఎంటర్ అవ్వండి. మనకి మంచి బుల్లిష్ మూమెంటం అయితే కనిపిస్తుంది. లేదు మనకి రేపు ఒకవేళ మీరు ఎంటర్ అయినా పర్లేదు, మనకి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 485 to 488 పెట్టుకోండి. ఓకే. ఇది వచ్చేసి మనకి వన్స్ బుల్లిష్ మూమెంటం అయితే మంచి కనిపిస్తుంది. నాకు ఇది 520 లెవెల్స్ వన్స్ క్యారీ అయినాయి అంటే మాత్రం దగ్గర మనకి ఈ యొక్క 580 లెవెల్స్ అండ్ 620 లెవెల్స్ అండ్ దెన్ సో మనకి కాకపోతే ఇది వచ్చేసి చాలా ఫాస్ట్ మూమెంటం ఉంటుంది, చాలా అగ్రెషన్ అయితే ఎక్కువ ఉంటుంది. వన్స్ పికప్ అయితే స్టార్ట్ అయితే మాత్రం మీకు మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. ఓకే. సో కాకపోతే మనకి స్టాప్ లాస్ ఎక్కడ చేస్తున్నాను ఏందనేది మీరు ఒకసారి ఇక్కడ చూడాలి. మనకు వచ్చేసి సెకండ్ స్టాప్ లాస్ దగ్గర 455 దగ్గర మనము చెప్తున్నాము. 455 దగ్గర సెకండ్ వచ్చేసి స్టాప్ లాస్ చెప్తున్నాము.
దీని ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చూద్దాము, ఎందుకంటే ఇది ఇంతకుముందు మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఇక్కడ మన క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే లీవ్ అబౌట్ ఆల్ థింగ్ అండి, మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ చూస్తున్నాము. నెట్ ప్రాఫిట్ గత 3 క్వార్టర్స్లో మనకు చూసినట్లయితే జూన్, సెప్టెంబర్, డిసెంబర్ దీని యొక్క క్యుములేటివ్ మీరు చూసినట్లయితే ఏడాది దగ్గర దగ్గర మనకు ఇది వచ్చేసి 1250 మిలియన్స్ దాకా ఉంది నెట్ ప్రాఫిట్లో. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇది వచ్చేసి 975. ఓకే, 975 లాస్ట్ ఇయర్ 2022-23. కాకపోతే ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఈ యొక్క 3 క్వార్టర్స్లోనే దగ్గర దగ్గర 1250 మిలియన్స్ అనేది కనిపిస్తుంది నెట్ ప్రాఫిట్లో. సో ఇంకో క్వార్టర్ ఆల్రెడీ మనకి పెండింగ్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ వచ్చేసి నెక్స్ట్ Q4 అనేది మంచి రిజల్ట్స్ ఇచ్చే స్కోప్ అయితే ఉంది. వన్స్ ఇది మంచి రిజల్ట్స్ అయితే ఇస్తే మాత్రం దీనిలో దగ్గర దగ్గర మీరు 50% రిటర్న్స్ వితిన్ 1.5-2 monthsలో మీరు అయితే అచీవ్ చేయొచ్చు. ఓకే, యూపీఎల్ అనేది మీరు ఒకసారి మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, యాన్యువల్ ట్రెండ్స్ చూద్దామన్నా కానీ యాన్యువల్ ట్రెండ్స్ వచ్చేసి మనకి 2022 ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 1176 మిలియన్ ఉంటే మనకి 23లో 975. సో ఇప్పుడు మనకి 24లో ఆల్రెడీ మనకి 1250 3 క్వార్టర్స్కి 1250 మిలియన్స్ అనేది కనపడింది. సో ఆల్మోస్ట్ ఇదైతే ఎక్సీడింగ్ అయిపోయింది. ఈవెన్ 2022 కూడా ఎక్సీడింగ్ అయిపోతుంది. సో మనకు వచ్చేసి మంచి పికప్ అయితే ఉంటుంది యూపీఎల్ స్టాక్లో, అది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అదానీ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ మనం తీసుకుంటున్నామండి చార్ట్స్లో. ఇది వచ్చేసి మంచి మొమెంటం మనకి చూపిస్తుంది. దగ్గర దగ్గర మనకి 3207 దగ్గర మనకి వచ్చేసి స్టాప్ లాస్ మనకు వచ్చేసి కనిపిస్తుంది. కాకపోతే మనకి ఇమీడియట్ స్టాప్ లాస్ వచ్చేసి 3268 అనేది మీరు ఒకసారి స్టాప్ లాస్ పెట్టుకొని మీరు కనుక ఎంటర్ అయితే మాత్రం మీకు మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడైతే మనకి దీనిలో కరెక్షన్ వచ్చి రికవరీ స్టార్ట్ అయిందో మనం రికమెండ్ చేస్తున్నాము. స్టిల్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ అదానీ ఎంటర్ప్రైజెస్. ఓకే, అదానీ ఎంటర్ప్రైజెస్. సో కొంతమంది మనల్ని అడుగుతున్నారు, మీరు ఎస్ బ్యాంక్ చెప్పారు కదా, సో ఎస్ బ్యాంక్ ఎలా ఉండొచ్చు అనేది అడుగుతున్నారు. కాకపోతే ఎస్ బ్యాంక్లో వచ్చేసి మనకి ఒక డ్రాస్టిక్ మూమెంటం ఫాల్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఒక ఫాల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్ అండి, ఈ లెవెల్ మనకి క్రాస్ అయితే మాత్రం మనకి మంచి బుల్లిష్ మూమెంటం ఉంటుంది టిల్ దెన్. కాకపోతే ఇది వచ్చేసి కొంత బేరిష్ క్యాండిల్ మూమెంటంలో అయితే ఎంటర్ అయింది, అయినా పర్లేదు. కాకపోతే మనకి ఇది వచ్చేసి మీరు దగ్గర దగ్గర మనకి 22-23 దగ్గర దాకా ఇది ఒకవేళ పడినా ఇంకో 2 రూపీస్ మనకు కరెక్షన్ ఉండి ఇక్కడ నుంచి మనకి రికవరీ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి దీనిలో హెచ్డిఎఫ్సి వచ్చేసి మేజర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మేజర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరిగింది. సో దీనిలో వచ్చేసి మంచి మూమెంటం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీరు పెన్నీ స్టాక్ కింద తీసుకోండి. సో మంచిగా బై అండ్ డిప్స్ అయితే పెట్టుకోండి. ఓకే, బై అండ్ డిప్స్ అయితే పెట్టుకోండి. దీని గురించి మీరు అంత వరి అవ్వాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మంచిగానే మనకి ఈవెన్ మార్కెట్ ఫాల్లో కూడా కొంత స్టెబిలిటీ అయితే అది మెయింటైన్ చేస్తుంది, అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది వక్రాంజీ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, పెన్నీ స్టాకు. దీనిలో కొంత కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి 25.70, నెక్స్ట్ వచ్చేసి 23.60. సో ఇక్కడ దాకా కొంత కరెక్షన్ అయితే కనపడవచ్చు. దెన్ మళ్ళీ దీనిలో కొంచెం మూమెంటం అయితే ఉంటుంది, మంచి మూమెంటం, ఎందుకంటే మనకి రిజల్ట్స్ అయితే ఇందులో మంచిగా ఇచ్చారు. ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి 70 దాకా ఉంది. సో మనకి ఈ యొక్క కన్సల్టేషన్ ఫేజ్ నుంచి స్టార్టింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 to 3 రూపీస్ ఇంకొంచెం కరెక్షన్ కనబడిన తర్వాత మీరు ఇది వక్రాంజీ పెనీ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ఒకవేళ మంచి మూమెంటం కనుక అందుకోగలిగితే మనకి నియర్ టు 70 రూపీస్ ఆల్ టైమ్ అయింది. సో నో డౌట్ అండి ఇదైతే అచీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే రిజల్ట్స్ అయితే ఫైనాన్షియల్ రిజల్ట్స్ మంచిగా అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి యూపీఎల్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, మనకి ఈవెన్ అదానీ ఎంటర్ప్రైజ్ మన చాట్స్ ద్వారా చూసాం. ఏదైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే, ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ.